నా పేరు ఏబిఎస్వి రంగారావు అండి. నేను రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్‌లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. మా పిల్లలు హైదరాబాద్‌లో ఉన్నారని ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత నాకు వాకింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా బ్రెత్‌లెస్‌నెస్ ఫీల్ అయితే ఇమ్మీడియేట్‌గా అపోలో హాస్పిటల్‌కి రావడం జరిగింది. ఆ రోజు నైటు ఎకో తీసినప్పుడు, ఈసీజీ తీసినప్పుడు నాకు హార్ట్ బీట్ తక్కువ ఉన్నట్టుగా వాళ్ళు గమనించి అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో జాయిన్ అవ్వమని సజెస్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా ఆ రోజు నేను నైటే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళు యాంజియో తీశారండి. యాంజియోలో ఏం బ్లాక్స్ లేవని కనుగొన్న తర్వాత పేస్ మేకర్ వేయాలని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ పేస్ మేకర్ గురించి ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ అయినటువంటి సోమెన్ దేవదత్ గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. వారు మా పిల్లలకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పేస్ మేకర్స్ ఉన్నాయి. వాళ్ళ గురించి అన్నిటికి ప్రతి పేస్ మేకర్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ మా పిల్లలకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక పేస్ మేకర్ని సెలెక్ట్ చేశారు. ఆ పేస్ మేకర్ని ఇస్తామన్నారు. నేను కూడా రెడీ అయ్యాను. ఈ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు హాస్పిటల్లో లోపల థియేటర్లో జరుగుతున్నప్పుడు నాకు ప్రిపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఈ యొక్క 1 అవర్ ప్రొసీజర్లో కూడా నాకు ధైర్యం చెప్తూ ప్రతి స్టెప్లో కూడా సార్ మీకు ఇంకొక 15 మినిట్స్లో ముందే అయిపోతుందండి, దగ్గరికి వచ్చాము అని నాకు ఈజ్ కీపింగ్ మైసెల్ఫ్ అబ్రెస్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ ఆర్ ప్రోగ్రెస్ ఆఫ్ ది ఆ యొక్క సర్జరీ అనేది, లేకపోతే ఆ యొక్క దాని గురించి నాకు చెప్పడం కూడా జరిగింది. తర్వాత నేను ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఆయన చాలా ధైర్యం ఇస్తూ వచ్చారు నాకు. తర్వాత పేస్ మేకర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నాకు ఐసీయూలోకి పెట్టారు. ఈ పేస్ మేకర్ గురించి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది, ఆందోళన చెందక్కలేదు, బెంగపడక్కలేదండి. ఇట్స్ రియల్లీ ఒక అపోలో హాస్పిటల్లో నుండి మన సుమెన్ దేవదత్ హ్యాండ్స్లో, మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. బెస్ట్ ఎక్స్పర్ట్ అండి ఆయన. ఏఎంఎస్లో చదివారు. చాలా పేషెంట్ ఫ్రెండ్లీగా ఉన్నారు. తర్వాత 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఈ మధ్య ఆయన దగ్గర రావడం జరిగింది. అప్పుడు అన్నీ బాగున్నాయండి, వాకింగ్ చేయవచ్చు అంటే వాకింగ్ అది మెరాథాన్ చేయండి అన్నారు. యూట్యూబ్ పెట్టానంటే అంటే ఏమన్నా రేడియేషన్ వల్ల ఇబ్బంది అవుతున్నట్టు, లేదంటే యూట్యూబ్ మీరు కంటిన్యూ చేసుకోండి అన్నారు. నేను హెల్తీగా ఉన్నానంటే అపోలో హాస్పిటల్లో డాక్టర్స్ యొక్క సపోర్టు, బోత్ కార్డియాలజిస్ట్ ఇద్దరు, తర్వాత మన ఈ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ అయినటువంటి సోమెన్ గారికి, దేవదత్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ ఫర్ దియర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. అండ్ ఆల్సో ది నర్సింగ్ స్టాఫ్ ఆల్సో వెరీ గుడ్. ఐసీయూలో కూడా స్టాఫ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. చాలా కన్సర్న్ చూపెట్టారు, చాలా ధైర్యం ఇచ్చారు నాకు. ఇటువంటి హాస్పిటల్ నేను ఎక్కడ చూడలేదు. ఈ హాస్పిటల్లోనే అందరూ కన్సల్ట్ చేయండి. పేస్ మేకర్ వేసుకోవాలంటే ఎవరు భయపడకండి, బెంగపడకండి, ఆందోళన చెందకండి. వెరీ సింపుల్ ప్రొసీజర్. ఏమి ఉండవు, నార్మల్గా ఉంటాం, అంతకన్నా బెటర్గా ఉంటాం. పేస్ మేకర్ వేయక ముందు కన్నా పేస్ మేకర్ వేసిన తర్వాత మీ లైఫ్ స్టైల్ చాలా మారిపోతుంది. చాలా ధైర్యంగా ఉంటారు. మీరు ధైర్యం చెప్పండి ఎవరికన్నా, ఏమీ ఇబ్బంది పడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello, this is Dr. Soumen Devidatta, cardiac electrophysiologist and cardiologist from Apollo Hospitals, Hyderabad. Rangarao Garu had a bradycardia. Simply put, the rhythm of his heart, the upper and lower chambers of his heart were beating at different rates, and he was at a slow heart rate, severely affecting him. He could not do any of his daily activities with freedom. He had breathlessness and shortness of breath progressively for the last 2 years. In one of the routine checks during symptoms, he was noted to have symptomatic bradycardia, slow heart rate in the ECG, and they came here for further management. It was very straightforward. We discussed with him, and then he needed a pacemaker. We implanted the most contemporary pacemaker technology called physiological pacing, and he responded greatly to it. And he has now completed 2 months follow-up after the implant and is doing so well. I mean, it's really heartening to see the smile back on his face, and it's really motivates and inspires us to be able to contribute and make such meaningful changes in patients' life and their satisfaction, which means so much. Thank you all. Thanks a lot.